యవనస్తులారా, మీరు దుష్టుని జయించితిరి గనుక మీకు రాయిస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. యవ్వనేచ్ఛలు అంటే మీరే భలే రాశారు, నేను చెప్పక్కర్లా. వాట్ ఆర్ ద టెంప్టేషన్ ఆఫ్ యూత్ అంటే శరీరేచ్ఛలు, పొగ తాగటం, మద్యం సేవించటం, ధనాశ, సినిమాలు చూడాలి, సినిమా పాటలు వినాలి, బెట్టింగ్లు, లవ్ అఫైర్లు, సెల్ ఫోన్ అడిక్షన్, పని చేద్దామనుకొని పని చేయకుండా నిద్రపోవటం, ఇతరులను ఎగతాళి చేయటం, తిండికి బానిసలుగా ఉండటం, ఎక్కువ అలంకరణపై దృష్టి పెట్టడం. ఏంటంటే ఈ వదిలిపెట్టేయండి. యవ్వనేచ్ఛలను విడిచి పారిపోము. యవ్వనేచ్ఛలను విడిచి పారిపోతుంటే అవి నా వెంటాలా పడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా శోధనే. ఈ శోధన తప్పించుకుందామని ఇంకో శోధనలోకి వెళ్తున్నా. ఎక్కడికి పారిపోవాలి? తిమోతి రాసిన 2 తిమోతి 2వ వచనంలో యవనస్తులు ఈ కంటతా పట్టుకోండి. ఈ వాక్యాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. శోధన వచ్చినప్పుడు ఆ వచనం చదవండి. నీ యవ్వనేచ్ఛలను విడిచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. ఎక్కడికి వెళ్ళాలంట? మందిరంలో పరిగెత్తు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి పరిగెత్తు. పవిత్ర హృదయముగా ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీతిని చదవండి, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. లీవ్ దట్ అండ్ ఫాలో దిస్. వెంటాడు అంటే ఏంటి అర్థం? ఒకరోజు కాదు, అది ఒకరోజు అయితే సరిపోదు. ఫాలో. నీతి, ప్రేమ, విశ్వాసం, సమాధానం వెంటాడు. నువ్వు యవన కాలంలో నువ్వు పడ్డ ప్రయాస, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు నేర్చుకున్న విషయాలు, నువ్వు చేసే నీ జీవిత శైలి, నీవు ఎలా డిసిప్లిన్ చేసుకుంటున్నావో, నువ్వు ఎలా దేవుని చిత్తం చేస్తున్నావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు అంతా కూడా, నీ పిల్లలకు కూడా నువ్వు దేవునికరంగా మారుతావు. యవ్వనం అనేది జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఇప్పుడు అందుకే యవ్వనస్తులు దేవునికి లోబడండి. యవ్వనస్తులు దేవుని సందులో ప్రార్థించండి. యవ్వనస్తులు దేవుని వాక్యంతో హృదయాన్ని నింపుకోండి. మీరు రూపాంతర అనుభవాన్ని పొందుతారు. ఈ సమస్యలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చిక్కులుగా, సమస్యలుగా ఉన్నవన్నీ కూడా మంచులో నువ్వు నడిచిపోతున్నప్పుడు ఎలా తొలగిపోతాయో, నీ జీవితంలో నీకు ఆటంకాలుగా, అడ్డంకులుగా ఉన్న విషయాలన్నీ కూడా నువ్వు ప్రభువు మాట వింటూ నడుస్తూ ఉంటే నీ మార్గం సరళమవుతుంది. నీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా.